ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదులతో ఆర్ఎండ్బిఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. మియాపూర్లో మోహన్ నాయక్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. భారీగా కోట్లలో ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో ఏసీబీ రైడ్ చేసింది. ఉదయం నుంచి అధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎన్సీ హోదాలో 100 కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏకకాలంలో 11 చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదులతో ఆర్ఎండ్బిఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. మియాపూర్లో మోహన్ నాయక్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. భారీగా కోట్లలో ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడంతో ఏసీబీ రైడ్ చేసింది. ఉదయం నుంచి అధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎన్సీ హోదాలో 100 కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏకకాలంలో 11 చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇన్స్పెక్టర్ వెంకటేష్ సంబంధించిన దాంట్లో టీం కొనసాగుతుంది. ప్రస్తుతం ఏంటి సార్ సోదాలకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు ఏమేమి లభించాయి? మోహన్ నాయక్ ఏం చెప్తున్నాడు? మోహన్ నాయక్ గారి ఇంట్లో సోదాలు చేయగా ఇప్పటి వరకు అయితే 65 లక్షల చిల్లర క్యాష్ దొరికింది, నెట్ క్యాష్. దానికి సమాధానం ఏం చెప్పట్లేదు ఆయన అడిగేది ఉంటే. అలాగే గోల్డ్ బిస్కెట్స్ 10 తులాస్ గోల్డ్ బిస్కెట్స్ ఒక 15 అంటే కిలోన్నర అవే ఉంటాయి, అవి దొరికినాయి. అలాగే ఒక కిలో వెయిట్ చేసే గోల్డ్ ఆర్నమెంట్స్ దొరికినాయి. పత్రాలు, స్థలాలకు సంబంధించిన పత్రాలు అవి ఉన్నాయి. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎంతకాలంగా అయితే నువ్వు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు సార్? ఆర్ఎండ్బిలో ఏంటి? ఇంకా 3 ఇయర్స్ ఉన్నాయి సర్వీస్. ఇప్పుడు 58 ఇయర్స్. ఒక 30 ఇయర్స్ నుండి 28 to 30 ఇయర్స్ నుండి జాబ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇతన్ని ఏంటి సార్ అరెస్ట్ చేసి తీసుకుంటారా లేకపోతే నోటీసులు ఇస్తారా ఏంటి? అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. ఇది ప్రస్తుతం ఏసీబీకి సంబంధించిన డిఎస్పీ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 60 లక్షల నగదుతో పాటు దాదాపు 15 బంగారు బిస్కెట్లు, ఇవే దాదాపు కిలోన్నరకు పైగా ఉంటాయని చెప్తున్నారు. వీటితో పాటుగా బంగారు ఆభరణాలు కూడా లభించాయి. వ్యవసాయ భూమితో పాటు ఫ్లాట్లు కూడా గుర్తించామని అయితే ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా సోదాలు కొనసాగుతాయి. సాయంత్రం సోదాలు ముగిసిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తామనేది కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెప్తున్నారు. చివరి రాకేశ్వర్, రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. ఆర్ఎండ్బిఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేశారు. హైదరాబాద్తో పాటు నిజామాబాద్లో భారీగా ఆస్తులు గుర్తించారు. మోహన్ నాయక్ ఇంట్లో 60 లక్షల రూపాయల నగదు, 15 బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు గుర్తించారు. హైదరాబాద్లో పలు ప్లాట్లు, నిజామాబాద్లో వ్యవసాయ భూమి ఉన్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. మోహన్ నాయక్ ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వాట్సాప్ చేయాలి సార్కి, మాది సార్ వాట్సాప్ చేయాలి. దాంట్లో ఉందా చూసినప్పుడు ఒకసారి వాట్సాప్ చేసి సాయి ఆర్ఎండ్బిఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు నిజామాబాద్లో భారీగా ఆస్తులు గుర్తించారు. మోహన్ నాయక్ ఇంట్లో 60 లక్షల నగదు, 15 బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు గుర్తించారు. హైదరాబాద్లో పలు ప్లాట్లు, నిజామాబాద్లో వ్యవసాయ భూమి గుర్తించారు. మోహన్ నాయక్ ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వాట్సాప్ చేయాలి సార్కి, మాది సార్ వాట్సాప్ చేయాలి. దాంట్లో ఉందా చూసినప్పుడు ఒకసారి వాట్సాప్ చేసి సాయి ఆర్ఎండ్బిఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు నిజామాబాద్లో భారీగా ఆస్తులు గుర్తించారు. మోహన్ నాయక్ ఇంట్లో 60 లక్షల నగదు, 15 బంగారు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు గుర్తించారు. హైదరాబాద్లో పలు ప్లాట్లు, నిజామాబాద్లో వ్యవసాయ భూమి గుర్తించారు.
మోహన్ నాయక్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వాట్సాప్ చేయాలి సార్కి మాజీ సార్ వాట్సాప్ చేయాలి. దాంట్లో ఉందా చూసిన పేరు ఒకసారి వాట్సాప్ చేసి సాయి ఇక ఒక స్టూల్ వేసుకొని 2 పాయింట్స్ ఫోటో తీస్తే